మరి ఆ ఫైల్స్ మాకు ఇస్తారా లేదా మీ ఎక్కడ ఉంచుకుంటారా? సెంట్కి నెల పోయిన తర్వాత మీరు చెప్పండి. నీ పేరేంటున్నానా? 10 సెంట్లు ఉందని నాకు 20 ఎకరాలు వచ్చి 10 సెంట్లు వెనకరామయ్య చూస్తాను. మా జనవల పచ్చిపాడు మండలం గుంటూరు. పోయిన నెలలో కలెక్టర్ గ్రీవెన్స్లో పెట్టాం కాగితాలు. అది సార్ వాళ్ళు వచ్చినాక ఇలా చూపించమన్నారు, చూపించాం. విషయం పెద్దగా లేదు. సార్ కూడా వెళ్ళిపోయాడు, ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య ఉంది, మా చేల దగ్గర ఇది పెట్టాడు, శ్మశానం పెట్టాడు. ఆయన 10 సెంట్లు ఉందంట పొలం. 10 సెంట్ల కోసం శ్మశానం ధర్మంగా ఇవ్వటం నాకు బాగుందని చెప్పి ఇచ్చాడంట. తప్పు అది. మా చుట్టుపక్కల మొత్తం అందరూ కలిపి మాది 5 ఎకరాలు లేదండి. మొత్తం 20 మంది కలిపి 5 ఎకరాలే ఉంది. ఆ 5 ఎకరాలు మా ఎంత పాటు వ్యక్తిగతంగా పొలాల మీద చందాలు పొలాలు భూమి చేసుకోవడం కోసం అది ఇచ్చానని చెప్పి అంటాడు. మా అమ్మకి ఇచ్చానంటాడు. ఇది తప్పు కదా, మా అందరూ ఇబ్బంది పడుతున్నాం కదా. కాదు కాదు, మన పొలం వరకు వెళ్ళి దీని వరకు ఏం కాదు అని చెప్పి చెబుతున్నాడు. విషయం నాకైతే చెప్పాలి కదా. నా పక్క చేను వాడు, అంటే నా పక్క చేను శ్మశానం అనేది మన కులం వాటికే ఇచ్చాము, మన కులం వరకు అని చెప్పి చెబుతున్నాడు. పద్ధతి కాదు, ఇస్తే అందరికి ఇచ్చుకోవాలి. శ్మశానం అనేది గ్రామంలో అన్ని కులాలకి ఆల్రెడీ 7 శ్మశానాలు ఉన్నాయి ఆల్రెడీ. అది కాక ఇంకోటి అదనంగా దీని మీద బిజినెస్ చేస్తున్నారు. ఆ పొలం అంతా ఇది రియల్ ఎస్టేట్లో చూపించి ఎవరి వాళ్ళకి సౌకర్యం చూపించేది ఎవరి వాళ్ళకి ఎక్కించారు. ఈ 10 ఎకరాలు 10 సెంట్లు ఉంది కదా, అది 20 ఎకరాల నుండి వ్యక్తి 10 సెంట్లు ఇస్తారు. అది తప్పు. అది ఇచ్చి 10 సెంట్లు ఇచ్చి ఎవరి పొలాలు ఆగని చేస్తారు. మేము అందరూ నష్టపోతాం దానివల్ల. తప్పు అని చెప్పి చెప్పాం. మళ్ళీ ఇవాళ వచ్చి ఎంఆర్ ఆఫీస్ కాడ అక్కడ ఒక రోజు అవి కూడా ఇచ్చాం. ఎంఆర్ ఆఫీస్ కాడ ఆడ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఊళ్ళో గ్రామ సభ జరుగుతుంది కదా, గ్రామ సభ కాడ కాగితాలు ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఆ శ్మశానం పెట్టడం వల్ల మీ మిగతా పొలాల వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది మీ వాదన? అందరికి ఇబ్బంది. దానికి ఏమంటారు తహసీల్దార్ గారు? ఏమంటారు? తహసీల్దార్ ఇంకా సమాధానం కూడా చెప్పలేదు. ఇంకా కాదు మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మరి కలెక్టర్ గ్రీవెన్స్లో మీరు పెట్టినప్పుడు గ్రీవెన్స్లో పెట్టాము. వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్తారు. ఇది చూసి రేపు వచ్చి గ్రీవెన్స్కి వెళ్తాం. న్యాయం అయితే జరగట్లేదు. ఎనవాదల గ్రామ వాస్తవ్యం ఏంటి ఈ రీసర్వే అనేది అంతా బోగస్, ఒక మాయ. ఉండపొలం తీసేశారు. నాది 96 సెంట్లకి 95 సెంట్లు చేశారు. ఇప్పుడు రీసర్వేలో 95 సెంట్లు వచ్చింది. అడిగితేనేమన్నా వాళ్ళు అట్లా చేశారు, ఇక్కడ చేసేది ఏం లేదు అన్నట్లుగా వీళ్ళు చెబుతున్నారు. ఎవరు చేశారు? ఇదే అధికారులు కదా. ఏది రీసర్వేలో అదే ఇదే విఆర్ఓలు, ఇదే ఆర్ఐలు, ఇదే వాళ్ళు. కాకపోతే ఆ బ్యాచ్ మారారు, కొత్త బ్యాచ్ వచ్చారు. గవర్నమెంట్ మారింది తప్ప అధికారులు అంతా వాళ్లే కదా. అధికారులు కూడా మారారు కదా స్థానికంగా. ఇంతకుముందు చేసిన వాళ్ళు లేరు కదా. ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా వ్యవస్థ అదేగా, వ్యవస్థ మారలేదుగా. ఇప్పుడు 96 సెంట్లు సర్వే సర్టిఫికెట్ ఇచ్చారు. 96 సెంట్లు సర్వే సర్టిఫికెట్ ఇచ్చారు. రిజిస్టర్ అయింది. రీసర్వేలో 95 సెంట్లు ఎల్పీ నెంబరు ఖాతా వేసి రిజిస్టర్లో 95 సెంట్లు అని ఇచ్చారు. చెప్పామండి. చెప్తే ఏం చెప్తారు ఆయన? ఇప్పుడు చెప్పాము ఎంఆర్ఓ గారికి, అయ్యా రీసర్వే జరిగింది, రీసర్వేలో అట్లా వేశారు, భూమి ఉంటే మేము చెప్తాము, చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు గతంలో భూమి ఉంటేనే కదా 96 సెంట్లు అనేది రిజిస్ట్రేషన్ అయింది. మీరు ఆ రోజున అడంగులు ఇవ్వటం, ఈ పాస్ పుస్తకాలు అనేది గతంలో జరిగింది కదా. అన్ని ఉన్నాయి. మరి ఈ రోజు ఎందుకు తగ్గిద్ది? అదే సెంటు తీసేశారు. సెంటు వచ్చేసరికి ₹1,00,000. భూమి ఎక్కడికన్నా వెళ్ళిద్దా? ఎక్కడికి వెళ్ళిద్ది? అదే భూమి, అదే సర్వేర్లు, అయ్యే కొలతలు. మరి ఎందుకు తగ్గుతుంది? లేని వాళ్ళకి 50 సెంట్ల వాళ్ళకి 51 సెంట్ ఎక్కించారు. ఎకరం ఉండాల్సిన వాళ్ళకి ఎకరం 10 సెంట్లు కట్ చేయొచ్చు కదా. అది కట్ చేయట్లా. తగ్గిస్తే బాగుంటుంది కదా. అది చేయట్లేదు కదా. మరి యాడీపాతి భూమి నువ్వు సర్వే అన్నప్పుడు నువ్వు సబ్ డివిజన్ నెంబర్ ప్రకారం కొలిచి దానిలో ఎవరిది ఎంత ఉండాలని డివైడ్ చేసి నువ్వు రీసర్వే చేయి.
దానికి తప్పు లేదు. యాన్న మేము కొలిసాము అయిపోయింది, మేము మీ గట్టాల లోపలికి వచ్చే కాడికి ఇంకా వాళ్ళేది మనం కొలుచుకోలేమా? మరి కొలతలు రావా, తెలివి లేదా, లేకపోతే అది కొలతలు తెలియవా? నేను కొలుస్తా ఇప్పుడు 1966 నుంచి ఉన్న రికార్డు 1966 సంవత్సరం నుంచి ఉంది. అసలు ఆ రికార్డు చెల్లదు, అసలు అది పనికిరాదంట. 1Bలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. 66 నుంచి పట్టాదారు పాస్బుక్ అధికారి మారినా వ్యవస్థ మారలా, పొలం మారదు. మరి పొలం ఎందుకు తగ్గిపోతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పాలి కదా అది. ఇప్పుడు అట్లా కాదండి. ఇంతకుముందు భూములు తగ్గినప్పుడు ఏంటండి మీరు అందేంది? ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గ్రామ సభ పెట్టారు. గ్రామ సభ చెప్పుకుందని ట్రబుల్ వాళ్ళు వచ్చారు. చెప్పుకుందంటే ఆయన అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇక మేము ఎవరు చెప్పాలి? కుర్చీలు చెప్పుకోవాలి. మేము కుర్చీలు చెప్పుకోవటమే మనుషులకు కాదు చెప్పేది. మాకు బతుకులు అట్ట అయింది. అట్లా కాదండి. రీసర్వే అన్నప్పుడు నువ్వు సబ్ డివిజన్ నెంబర్ ప్రకారం కొలిసి ఎవరికి ఎంత ఉన్నారో డివైడ్ చేయి. సబ్ డివిజన్ నెంబర్ తగ్గినప్పుడు తలా 2 సెంట్లో తలో సెంట్లో తగ్గించేసి దానికి ఎవరు బాధపడరు. మరి నువ్వు సబ్ డివిజన్ లేదు, ఏమీ లేదు, ఈ గట్ట లోపల నీకు ఎంత ఏముందంటే బలం ఉండోడు ఎక్కడాన్ని ఎక్కడన్నా చేసుకుంటాడు. వాడు ఎక్కడున్నారో ఈ పోయినోడు బూడిదై పోవటమేనా? ఇక వాడికి ఏం లేదా? ఇంకా అధికారం అనేది అక్కడ ఉంది. ఎంఆర్ఓ గ్రామ సభ పెట్టారు. గ్రామ సభ చెప్పుకుందని ట్రబుల్ వాళ్ళు వచ్చారు. చెప్పుకుందంటే ఆయన అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇక మేము ఎవరు చెప్పాలి? కుర్చీలు చెప్పుకోవాలి. మేము కుర్చీలు చెప్పుకోవటమే మనుషులకు కాదు చెప్పేది. మాకు బతుకులు అట్ట అయింది.